హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ధర్మస్థలం అసలు నిజాలు బయటికి వచ్చాయి. అసలు నిజాలు ఏంటి, అసలు నిజంగానే అన్ని శవాలు దొరికాయా అంటే నో అని చెప్తున్నారు. ఇది పెద్ద హై డ్రామాగా తెలుస్తుంది. హిందువుల పైన మెయిన్ టార్గెట్ చేస్తూ ప్రాచీనమైన టెంపుల్స్, ప్రాచీనమైన గొప్ప పేరున్న టెంపుల్లో ఇది జరిగింది, ఇట్లా జరిగింది, అలా జరిగింది అని పెద్ద సెన్సేషన్ న్యూస్ క్రియేట్ చేశారు. అసలు ఇవన్నీ నిజాలా అంటే కానే కాదు, ఇది పెద్ద కట్టు కథ అనే విషయం తెలుస్తూ ఉంది. అతని పేరు భీమా అనే పేరు బయటకు వచ్చేసింది. అతను ఫోటోను కూడా రివీల్ చేశారు. ఈడీ ఏం తేల్చి చెప్పిందంటే ఆయన చెప్పిన ప్రతి ప్లేస్లోనూ కూడా తవ్వారు, డోజర్స్ పెట్టి మనుషులు తవ్వితే అసలుకి ఏం దొరకలేదు. ఒక్క బాడీ దొరికింది, అది కూడా మేల్ది, మగ అతనిది దొరికింది. ఇందుకు ఇంత హైడ్రామా చేశాడు అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఈ హైడ్రామా చేయడానికి చాలా పెద్దవాళ్ళు నన్ను ప్రెజర్ చేశారు, అందుకు నేను ఇది చేశాను, నా తప్పేం లేదు, నన్ను వేరే వాళ్ళు చెయ్యి అని వాళ్ళు ఫోర్స్ చేశారు, బ్లాక్మెయిల్ చేశారు, అందుకు చేశాను అని ఈ భీమా పెద్ద డ్రామా అనే విషయం అయితే అందరికి అర్థమైపోయింది. ఈయన గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేసినాడో మీడియా ముందుకొచ్చి ఇది ఒక పెద్ద సెన్సేషనల్ క్రియేట్ చేయాలని ధర్మస్థలం అంత పవిత్రమైన శివుడుని ప్లేస్ని ఇలా చేయడం అనేది, అపవిత్రం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫాల్స్ స్టేట్మెంట్స్, అలిగేషన్స్ వల్ల ఈరోజు ధర్మస్థల అంటే అలా గుర్తొచ్చేలానే చేశారు. నిజంగా చెప్పాలంటే ఎవరున్నారు, ఏంటి, ఎందుకు ఇలా చేయించారు అంటే మెయిన్గా ఒకటి తెలుస్తుంది, వాళ్ళు భారతదేశ ప్రాచీన టెంపుల్స్ పైన కన్ను పడి ఇలా చేస్తున్నారు. భారతీయుల ఏదైతే సనాతన ధర్మం ఉందో దాన్ని తగ్గించాలి అని ఒక మెయిన్ ఎజెండాతో ఇలా చేయడం జరుగుతుంది. అతను నా పాపాల భారం తట్టుకోలేక నేను ఇన్ని చేశాను అని చెప్పాడు కదా. అసలు ఆయన తెచ్చిన పుర్రె ఏదైతే ఉందో పోలీసులకు సబ్మిట్ చేసింది, అది కూడా ఫేక్ పుర్రె తీసుకొచ్చి, ఒక మేల్ పుర్రె తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. అవన్నీ కూడా టెస్ట్లు చేయడం జరిగింది, విత్ ప్రూఫ్స్తో ఈడీ మాట్లాడడం జరిగింది. ఫాల్స్ ఫస్ట్ ఏదైనా వచ్చి సంచలనంగా ఇట్లా జరిగినప్పుడు నేను గత వీడియోలో చెప్పినట్టుగా నమ్మకూడదు, అది ఎంతవరకు నిజం ఏంటి అని తెలిసిన తర్వాతే మాట్లాడాలి అని వెయిట్ చేశాను. ఈరోజు అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే మైండ్ బ్లోయింగ్గా ఉంది. గతంలో ఒక లేడీ కూడా ఆ తల్లి వచ్చి నా కూతురు డాక్టర్గా ఇలా చనిపోయింది అని చెప్పిన ఆవిడ కూడా అది కూడా ఒక కల్పిత కథ అని చెప్పడం అనేది ఇక్కడ సెన్సేషన్. అసలు మొత్తం ఫాల్స్ కథ ఒక సనాతన ధర్మాన్ని వాళ్ళు తప్పుదావ పట్టించడానికి, చెడు అభిప్రాయాలు కల్పించడానికి సనాతన ధర్మం పైన టెంపుల్స్లలో ఇలా చేస్తారు, టెంపుల్స్లో వాళ్ళే ఇలా చేశారు, రకరకాల పుకార్లు బయట ప్రచారం కావడానికి మాత్రమే ఈరోజు వాళ్ళు మెయిన్ ఎజెండా అది పెట్టుకొని కల్పిత కథలు అల్లడం జరిగింది. ఇదంతా కూడా ఫాల్స్ స్టేట్మెంట్. అతను బయటికి వచ్చాడో అతను వేరే వాళ్ళు ప్రెజరైజ్ చేయడం వల్ల ఈ ధర్మ అనే పర్సన్ ఎవరైతే అక్కడ పనిచేసి టెంపుల్లో నేను గతంలో పనిచేశాను అని చెప్పాడో అతనివన్నీ కూడా బయటికి రావడం జరిగింది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.